హాయ్, అందరికీ నమస్తే అండి. చూడండి, ఈరోజైతే మనం శ్రీ విద్య వొకేషనల్ జూనియర్ కాలేజ్కి ఏ విధంగా వెళ్ళాలో మనకు చాలామందికి తెలియటం లేదు. కాబట్టి ఇక్కడ సాయి కృష్ణ డిజిటల్ స్టూడియో అండ్ మీడియా ఉంది కదండి, ఇక్కడ నుంచి మనకు కిందకి రావాలి. కిందకి వెళ్తే డిగ్రీ కాలేజ్ రోడ్డు, ఇలా పైకి వెళ్తే కాంప్లెక్స్ రోడ్డు. కాబట్టి మన కాలేజీకి రావాలంటే పాయింట్ శ్రీ సాయి కృష్ణ డిజిటల్ స్టూడియో వీడియో స్టార్ట్ అవుతాం. ఇదండి, ఇది మనీ సెల్ పాయింట్. తర్వాత ఇది మనకు రుచి రెస్టారెంట్. ఈ విధంగా మనం కిందకి రావాలండి. ఇది పెదపైపల్లి రోడ్డు. నేరుగా ఈ రోడ్డు వచ్చేస్తే మనం చాలా ఈజీగా చేస్తాం. చాలామందికి లొకేషన్ అనేది తెలియట్లేదు. ఇదని మనకు పోలీస్ స్టేషను. ఈ పోలీస్ స్టేషన్ వెనకాల ఉంది మన కళాశాల. ఇది పోలీస్ స్టేషన్ అవుట్ గేటు. ఇలా వచ్చేసరికి ఇది పెద్దపైపు రోడ్ అనమాట. పెద్దపైపు రోడ్డు, పెద్దపైపు యువతల మనకు ఆదివాసీ చర్చ్ అనేది ఉంటుంది. సో ఈ ఆదివాసీ చర్చ్ ఉంది. ఇది మనం వెళ్ళే మార్గము కనుక ఎవరైనా రావడం ఎలాగో తెలియకపోతే సో నేరుగా మీరు ఈ మార్గం గుండా మీరు రావచ్చు. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదండి పాయింట్. సో ఇదైతే మన పాయింట్. మనం ఇలా రావాలి. ఇలా రాగానే మన బోర్డు అనేది ఇక్కడ నుంచి కనిపిస్తుందండి. ఈ బోర్డు శ్రీ విద్య వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఇది మనకు శ్రీ విద్య వొకేషనల్ జూనియర్ కాలేజ్ బోర్డు మనకి ఇక్కడ కనబడుతుందండి. తర్వాత ఆ బోర్డులో ఏదైతే ఉందో ఆ బోర్డు ఉన్నటువంటి బిల్డింగ్లో మనం వెళ్తే మన కాలేజ్ అనేది ఉంటుంది. సో మనం నేరుగా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇలాగా లెఫ్ట్ సైడ్ తీసుకుని ఈ విధంగా మనం వెళ్ళాలండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్ళగలగాలి. సో అదే మన కాలేజీ. అదండి. సో ఈ కాలేజ్ అనేది అదండి గేటు, ఎంట్రన్స్ గేటు. సో ఇది మనమైతే మన గేట్కి వచ్చామండి. గేట్ నుంచి లోపలికి వెళ్దాం. ఆఫీస్ రూమ్. ఇదండి మన బిల్డింగ్. ఇదైతే మన బిల్డింగ్ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది మన బిల్డింగ్ అనేది. మీరు చూడొచ్చు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఇది కదండి, ఇదైతే మనకు కంప్లీట్గా ఆఫీస్ రూము. ఆఫీస్ రూమ్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాము. ఇదండి, ఇదైతే మన ఆఫీస్ రూము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇది ఇది మనకు సంబంధించినటువంటి ల్యాబ్లో ఏమేమి ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఇది MPHW సంబంధించినటువంటి కిట్ ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఇది కంప్లీట్గా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ల్యాబ్ అండి. ల్యాబ్లో చూస్తున్నారు కదా మీరు. ఇవన్నీ కూడా సీసాల్లో నింపబడినటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటివి కాబట్టి చూస్తున్నారు కదా. ఇవి మనకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పనిముట్లు. వీటి ద్వారా మనం పిల్లల చేత ప్రాక్టికల్స్ అనేవి మనం చేయిస్తామండి. ఇదండి మా కాలేజ్ సంబంధించినటువంటి ఆఫీస్ అండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. థ్యాంక్ యూ.
బయట మనం ఇలా చూసినప్పుడు చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఎంత సువిశాలమైనటువంటి భవనంలో మన కళాశాల అనేది నడుస్తుంది. సో ఇది మన ఆఫీస్ రూము. కాబట్టి ఎవరైనా మీకు మన ఆఫీస్ వే తెలియకపోతే తెలుసుకోండి. ఖచ్చితంగా ఒకసారి కళాశాలని విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరో వీడియోతో మనం కలుద్దాం. ధన్యవాదాలు.